అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్‌కి స్వాగతం. శోభన్ బాబు గారు అనేక పౌరాణిక సినిమాల్లో నటించారు. అలాగే సాంఘిక సినిమాల్లోనూ రాణించారు. జానపద చిత్రాల్లోనూ శోభన్ బాబు నటించారు. అయితే సాంఘిక సినిమాల్లోనూ, ముఖ్యంగా కుటుంబ కథలు, పెళ్లిళ్ల వంటి సినిమాల్లోనూ శోభన్ బాబుకి ఎనలేని పేరు వచ్చింది. ఇదిలా ఉంటే శోభన్ బాబు తొలినాళ్లకు తర్వాతకు చాలా వ్యత్యాసం ఉంది. శోభన్ బాబుతో దర్శకరత్న దాసరి నారాయణరావు పరిచయం అయ్యాకే ఆ చేంజ్ జరిగింది. ఆయన హెయిర్ స్టైల్పై దృష్టి పెట్టారు దాసరి నారాయణరావు గారు. దీనికి కారణం అప్పటికి హీరోగా ఉన్న కృష్ణ హెయిర్ స్టైల్, శోభన్ బాబు హెయిర్ స్టైల్ కూడా ఒకే రకంగా ఉండడంతో దాసరి శోభన్ బాబు హెయిర్ స్టైల్ని మార్చాలని నిర్ణయించారు. కానీ కుదిరే పని కాదు. ఏం చేయాలి? దీనికి శోభన్ బాబు కూడా అంగీకరించలేదు. దీంతో ఎట్టకేలకు నుదురుపై వంకీగా జుట్టు కొసలు లాగి అదే నీ స్టైల్ అని చెప్పారు దర్శకరత్న. అయితే ముందు దీనికి కూడా ఒప్పుకొని శోభన్ బాబు తర్వాత ఈ స్టైల్ హెయిర్ డ్రెస్తో నటించిన సినిమా హిట్ కావడంతో అప్పటి నుంచి దీనిని కొనసాగించారు. అప్పట్లో ప్రతి అబ్బాయి శోభన్ బాబు హెయిర్ స్టైల్ని ఫాలో అయ్యేవారు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో శోభన్ బాబు స్టైల్ని కొనసాగిస్తున్నారు. తెలుగువారి సోగ్గాడు శోభన్ బాబు. ఒకప్పటి బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అన్నగారు ఎన్టీఆర్ని రాముడు కృష్ణుడిగా భావించారు. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావుని లవర్ బాయ్గా ప్రేక్షకులు ఆదరించారు. దేవదాసు పాత్ర ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఇదే. ఇక హీరో కృష్ణ విషయానికి వస్తే ఆయనను కౌబాయ్గా పిలిచేవారు. శోభన్ బాబు అందాన్ని ఆ రింగ్ హెయిర్ స్టైల్ బాగా పెంచేసింది. శోభన్ బాబు రింగ్ బాగా పాపులర్ అయింది. ఎవరైనా జుట్టు కాస్త అందంగా దూసుకుంటే చాలు, చాలామంది శోభన్ బాబు రింగులా ఉంది అంటూ పొగుడుతారంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ శోభన్ బాబు రింగ్ అనేది ఒక సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఆ సినిమా మరేదో కాదు, జేబుదొంగ. 1975లో వచ్చిన ఈ సినిమాలో శోభన్ బాబు, మంజుల హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమా తీస్తున్న సమయంలోనే శోభన్ బాబు, మంజుల పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. కానీ అలా ఏమీ జరగలేదు. ఆమె తమిళ యాక్టర్ విజయ్ కుమార్ని పెళ్లి చేసుకున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఈ జేబు దొంగ సూపర్ హిట్ అయింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు చాలా లాభాలు తెచ్చిపెట్టింది. శోభన్ బాబు సినిమాల్లో సోగ్గాడు సినిమా తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన మూవీగా ఇది నిలిచింది. ఈ సినిమాలో శోభన్ బాబు, మంజుల రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. పాటలు కూడా చాలా బాగున్నాయి. గోవిందో గోవింద పాటలో ఎన్టీఆర్ లాగా శోభన్ బాబు డ్యాన్స్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. శోభన్ బాబు ఈ మూవీలో చాలా హుషారుగా నటించారు. ఇందులోని రాజబాబు కామెడీ ప్రేక్షకులను బాగా నవ్వించింది. అందుకే ఈ సినిమా చాలా సెంటర్లలో 100 రోజులు ఆడి సూపర్ సక్సెస్ అయింది. నీలాల నింగిలో మేఘమాల తేరులో పాట అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలగించింది. ఈ మెలోడియస్ సాంగ్ని ఇప్పటికీ చాలామంది వింటూ ఉంటారు. రేగాడు రేగాడు పాటల్లో శోభన్ బాబు, మంజుల బాగా రొమాన్స్ చేశారు. మిగతా పాటలు కూడా చూడ్డానికి చాలా బాగుంటాయి. ఈ మూవీ పోస్టర్లో కూడా శోభన్ బాబు నుదుటిపై వచ్చిన ఆ హెయిర్ రింగ్ మనం చూడవచ్చు. ఈ లుక్లో అతను అందంగా ఉన్నాడు కాబట్టి అదే హెయిర్ రింగ్ కొనసాగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.